వెల్కమ్ టు ఐ న్యూస్. చైనా పాకిస్తాన్లు 5వ తరం యుద్ధ విమానాల పోటీలో దూసుకు వెళ్తున్న వేళ భారత్ కు రష్యా నుంచి భారీ ఆఫర్ వచ్చింది. ప్రపంచంలో అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ జెట్లలో ఒకటైన Su-57 ను భారత్ తో కలిసి తయారు చేసేందుకు సిద్ధమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఈ ప్రతిపాదన వెనుక ఉన్న వ్యూహం ఏంటి? భారత్ ఒప్పుకుందా? ఇప్పుడు చూద్దాం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు కీలక రక్షణ ప్రతిపాదన చేశారు. 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానమైన సుఖోయ్ Su-57ను భారత్కు సరఫరా చేయడమే కాకుండా దాని అభివృద్ధి, ఉత్పత్తిలో కూడా భాగస్వామ్యం కల్పించేందుకు సిద్ధమని ప్రకటించారు. ముఖ్యంగా ఎలాంటి పరిమితులు లేకుండా కలిసి పనిచేస్తామని పుతిన్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. సెయింట్ పీటర్స్బర్గ్ ఎకనామిక్ ఫోరం సందర్భంగా మీడియాతో మాట్లాడిన పుతిన్, భారత్తో రక్షణ రంగ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని రష్యా కోరుకుంటోందని చెప్పారు. భారత్ కోరితే Su-57లను సరఫరా చేయడమే కాకుండా భారత్లోనే తయారీకి కూడా రష్యా సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఈ ప్రతిపాదనలో టెక్నాలజీ ట్రాన్స్ఫర్, భారతీయ ఆయుధ వ్యవస్థ సమీకరణ, HAL ద్వారా దేశీయ ఉత్పత్తి వంటి అంశాలు ఉండే అవకాశం ఉందని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రష్యా ఈ తరహా ప్రతిపాదనను ఏరో ఇండియా 2025 సమయంలో కూడా భారత్కు ఇచ్చింది. భారత వాయుసేన ప్రస్తుతం స్క్వాడ్రన్ల కొరతను ఎదుర్కొంటోంది. మరోవైపు చైనా ఇప్పటికే J-20 స్టెల్త్ ఫైటర్లను వినియోగిస్తోంది. పాకిస్తాన్ కూడా చైనాతో కలిసి 5వ తరం యుద్ధ విమానాల దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్కు తక్షణ అవసరంగా ఆధునిక స్టెల్త్ ఫైటర్లు కావాలనే చర్చ జరుగుతోంది. అయితే భారత్ ఇప్పటికే స్వదేశీ 5వ తరం యుద్ధ విమాన ప్రాజెక్ట్ అయిన అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ పై దృష్టి పెట్టింది. గతంలో ఇండో రష్యన్ FGFA ప్రాజెక్టు నుంచి భారత్ వైదొలిగిన అనుభవం కూడా ఉంది. అందుకే Su-57 ప్రతిపాదనపై భారత్ జాగ్రత్తగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రష్యా ఆఫర్ను అంగీకరిస్తే భారత్కు స్టెల్త్ టెక్నాలజీ, ఆధునిక యుద్ధ విమాన తయారీలో సామర్థ్యాల్లో భారీ ముందడుగు పడే అవకాశం ఉంది. అదే సమయంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను కూడా ఇది బలం చేకూర్చవచ్చు. కానీ తుది నిర్ణయం మాత్రం భారత ప్రభుత్వం వాయుసేన వ్యూహాత్మక అవసరాలపై ఆధారపడి ఉంటుంది.